అందరికీ నమస్తే. ఈ-కార్ రేస్ కేసులో విచారణ నడుస్తుంది. ఏసీబీ విచారణ, ఈడీ విచారణ ఇవన్నీ నడుస్తున్నాయి. ఏ క్షణమైనా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు. అసలు కేటీఆర్ని అరెస్ట్ చేయడానికే ఈ కేసు నడుస్తుంది అని ఇట్లాంటి చాలా వినిపిస్తున్నాయి. అవినీతి ఎక్కడ జరిగిందని బీఆర్ఎస్ వాళ్ళు, లేదు దీనిలో భారీగా అవినీతి జరిగిందని కాంగ్రెస్ నుంచి వాదనలు, ఇదంతా మనకు బయటికి కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసినారు. సీఎం రేవంత్ రెడ్డి రాస్తూ దాన్ని మంత్రులకు కూడా రాసిన ఆ లేఖను. ఆ లేఖ చూసిన తర్వాత అసలు ఈ-కార్ రేస్లో ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం వ్యూహం ఏంది అనేది అర్థం చేసుకోవచ్చు మనం. ఎవరు రాశారంటే ఫ్రెండ్స్ ఆఫ్ కాంగ్రెస్ యుఎస్ఏలో ఉండే కాంగ్రెస్ వాదులు, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులు వాళ్ళు రాసిన లేఖ ఇది. ఓపెన్ లెటర్ టు తెలంగాణ సీఎంఓ అండ్ దుద్దిల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క, మల్లు అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకి రాసిన లేఖ ఇది. టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, సీనియర్ మినిస్టర్స్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, we at Friends of Congress are writing to argue you to exercise caution and restraint in the case pertaining to the e-formula race. While we acknowledge the importance of investigating this matter, we strongly advise against taking any knee-jerk reactions, particularly the arrest of the former IT minister solely for sensationalism. ఈ విషయంలో సెన్సేషన్ కోసం ప్రయత్నం చేయకండి. సెన్సేషన్ కోసం అరెస్టులు చేస్తాం, అరెస్టు చేయబోతున్నాం, అరెస్టు చేసినాం అని సెన్సేషన్ కోసం అరెస్టులు చేయకండి. అట్లా చేయడం వల్ల ఏం సమస్య వస్తుంది, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇది కేవలం ఏదో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ ఇష్యూ కాదు. రేపు మన హైదరాబాద్కు, మన తెలంగాణకు పెట్టుబడులు పెట్టడానికి వేరే దేశాల నుంచి పెట్టుబడులు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐటీ లాంటి సంస్థలు రావాలంటే ఐటీ వాళ్ళు పెట్టేది ఇక్కడ వాళ్ళు కాదు, మన బెంగళూరు వాళ్ళు, మన బొంబాయి వాళ్ళు, మన హైదరాబాద్ వాళ్ళు కాదు. అన్ని విదేశీ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ లాంటివి ఇంకా పెద్ద వాళ్ళు విస్తరణ చేస్తే, ఇంకా పెద్ద సంస్థలు వస్తే అప్పుడు ఐటీ దగ్గర ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ యుఎస్లో ఉండే కాంగ్రెస్ అభిమానులు ఈ లేఖ రాసినారు సీఎం రేవంత్ రెడ్డికి. తెలుగులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయని రాసిన వాళ్ళు. We would like to bring your attention the following concerns. ఇవి దృష్టిలో పెట్టుకొని ఈ కేసు విషయంలో మీరు ముందుకు పోండి, తుందుడుగ్గా వ్యవహరించొద్దని రాసినారు. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇంప్లికేషన్స్. ద ఫారెన్ కంపెనీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ద లిటిగేషన్. ఇఫ్ కరప్షన్ ఈజ్ alleged and the defense requests the judiciary to make the company a part, it could have served repercussion and foreign investors. ఇందులో మీరు ఇప్పటిదాకా ఆ ఎఫ్ఈఓ కంపెనీ ఉంది కదా, లండన్ కంపెనీ, దాన్ని పార్టీగా చేర్చలేదు. కానీ ఇప్పుడు ఏసీబీ, ఈడీ విచారణ అయిన తర్వాత కోర్టు ఉంటుంది కదా, కోర్టు కనుక ఎఫ్ఈఓ కంపెనీని పార్టీగా చేర్చాలని ఆదేశాలు జారీ చేస్తే ఆ కంపెనీ కనుక పార్టీగా పెడితే, అంటే వాళ్ళని కూడా దీనిలో ఒక పార్టీ, ఇప్పుడు కేటీఆర్ A1, A2, A3 ఉన్నారు కదా, తర్వాత A4, A5 ఆ కంపెనీ కూడా పెట్టాల్సి వస్తే ఫారిన్ ఇన్వెస్టర్లు ఎవరు ఇండియాకు వచ్చినా తెలంగాణకు రారు. తెలంగాణకు ఫారిన్ ఇన్వెస్టర్స్ లీడింగ్ టు కౌంటర్ మోషన్స్ అండ్ లా సూట్స్ అగెన్స్ట్ ద గవర్నమెంట్. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. The bureaucrats involved in this matter may face personal and institutional humiliation, setting a detrimental precedent of future governments. ఇప్పుడు ఆఫీసర్స్ A2, A3 రిటైర్మెంట్ ఆఫీసర్ బిఎల్ఎన్ రెడ్డి, A2 ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్. ఇప్పుడు వాళ్ళు కూడా దీనిలో మీరు కేసులుగా పెట్టింది కదా, ఇది పరిపాలన మీద తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ ఇంకా చాలామంది ఐఏఎస్లు వీళ్ళు అందరూ ఉన్నారు కదా, ఐఏఎస్ల మీద కేసులు పెడితే రేపు వాళ్ళు ఎట్లా మనకు కరెక్ట్ పరిపాలన, సరైన పరిపాలన అందించేందుకు సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారని రాసినారు వాళ్ళు. తర్వాత ఇంకేం రాసినారంటే రాజకీయ చిక్కులు, పొలిటికల్ ఇంప్లికేషన్స్ వస్తాయని రాసినారు. ఒక ప్రధాన ప్రతిపక్ష గొంతుకను మనం అరెస్ట్ చేసి జైల్లో పెడితే పక్కదారి పట్టించే రాజకీయంగా అర్థం చేసుకుంటారంట అందరూ. The arrest of the imprisonment of a major opposition vice could be pursued and diversionary politics, potentially impacting the Congress party's national reputation, particularly in the upcoming Delhi election. ప్రతిపక్ష పార్టీ వాళ్ళను జైల్లో వేస్తే ఇది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఒక దెబ్బ. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రతిపక్షం లోపలేస్తారు. రేపు జరిగే ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది అని వాళ్ళు లేఖలో రాసిండ్రు. ఇంకో కాపీ ఉంది. Ministerial implications.
Congress ministers and MLAs may come under scrutiny and any indicators of corrupt practices could have negative consequences. ఏమంటారంటే మంత్రివర్గ చిక్కులు కూడా వస్తాయి. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వాళ్ళందరిపైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. మీరు అవినీతి ఆరోపణలు చేస్తూ ఈ కేసును చేసినారు కాబట్టి తర్వాత జరిగే పరిణామాలలో తర్వాత ఎవరిపైన అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మంత్రులైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళని కూడా సేమ్ ఇప్పుడు చేసినట్టే చేయాల్సి వస్తుంది అని ఇంకొక సూచన చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే ఐటీ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చిక్కులు వస్తాయి. ఐటీ అంటే సాఫ్ట్వేర్. ఏమొస్తాయంటే తప్పులు ఉన్నాయి, ఈ కేసు నిర్వహించడం ఐటీ మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రత్యేకించి న్యాయ వ్యవస్థ ఒప్పందాలు మరియు ఎంఓయూలో పారదర్శకత అభ్యర్థిస్తే. యాక్చువల్గా వీళ్ళు ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారంటే వీళ్ళు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేము ఈ జీవోలు ఎంఓయూలు మీకు తెలిసినట్టుగా ఈ కేసుకు సంబంధించి ఎంఓయూలు మరియు ఒప్పందాలు పరిచయం కోసం మేము చాలా కాలం 9 ఏళ్ళుగా పోరాడుతున్నాం. అంటే ఎంఓయూలు దీని విషయంలో పోరాడుతున్నాం, కానీ మీరు చేస్తున్న పని దుందుడుగా చేస్తున్నారు, అది కాంగ్రెస్కి ప్రమాదం అని రాసినారు. ఈ ఆందోళన దృష్ట్యా ఎటువంటి త్వరితగతిన చర్యలు లేకుండా విచారణ కొనసాగించడానికి అనుమతించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం. ఏదైనా చర్య తీసుకునే ముందు సమగ్ర విచారణ మరియు అవినీతి లేదా క్విడ్ ప్రో కోకు సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాధారాలతో జోక్యం చేసుకొని సమస్యను న్యాయబద్ధంగా నిర్వహించేలా చూడాలని సీనియర్ మంత్రులకు, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల మంత్రికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అని ఈ కాపీ కూడా రాసింది. ఎవరెవరికి పెట్టినట్టే రాహుల్ గాంధీకి, జయరాం రమేష్, మల్లికార్జున ఖర్గేకు, ఆల్కా లంబా, సుప్రియా శ్రీయాతే, మనీష్ తివారీ వాళ్ళకు కూడా కాపీ పెట్టిండ్రు. ఏమని రాస్తుందంటే మీరు పక్కా సాక్ష్యాలు జనాల ముందు, ఇప్పటిదాకా ఈ కేసులో లోపించింది అదే, కేటీఆర్ కేసులో లోపించింది ఏంటంటే ఆధారాలు బయట పెడతలేరు, దీనిలో ఫలానా ఉంది అని చెప్తలేరు, ఏమీ లేకుండా విచారణ నడిపిస్తాం, తప్పు జరిగిపోయింది, కేటీఆర్ అవినీతికి పాల్పడ్డాడు, అట్లయింది ఇట్లయిందని చెప్తారు. ఎంత అవినీతికి పాల్పడ్డాడు, ఎక్కడ అవినీతికి పాల్పడ్డాడో చెప్పలేకపోతున్నారు. అందుకే వాళ్ళు రాస్తున్నారు యూఎస్ఏ కాంగ్రెస్ వాళ్ళు, మీరు పక్కా ఆధారాలు సాక్ష్యాలను జనాల్లో ఉంచండి, జనాల్లో ఉంచిన తర్వాత అంత దుందుడుగా చేయొద్దు, విచారణ మెల్లగా చేపట్టండి, కొద్దిగా ఆలోచించండి, లేకపోతే తీవ్రమైన ఎఫెక్ట్ చూపిస్తుంది. తెలంగాణకు వచ్చే కంపెనీలు రాకుండా పోతాయి, కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, రేపు ఢిల్లీ ఎలక్షన్స్లో ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ యూఎస్ఏ ఫ్రెండ్స్ రాసిండ్రు. రేవంత్ రెడ్డి ఇంటే రేవంత్ రెడ్డి ఎందుకు అవుతాడు, ఇంటే బాలకృష్ణ ఎందుకు అవుతాడు అన్నట్టు ఇంటే రేవంత్ రెడ్డి అవుతాడా? ఇంటే రేవంత్ రెడ్డి కాడు. కాబట్టి ఆ లేఖనైతే మనం చదువుతున్నాం, ఒక వార్త కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.